కథ ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అద్భుతమైన మరియు శక్తివంతమైన అలవాటు గురించి వివరిస్తుంది. ఆ వ్యక్తి వద్ద ఎలాంటి డబ్బూ లేడు, ఉజ్వలమైన భవిష్యత్తూ లేదు, చివరకు ఎలాంటి ఆశ కూడా మిగల్లేదు. కాని అతను తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చిన్న రహస్యాన్ని కనుక్కొన్నాడు. అతను ప్రతి ఉదయం సరిగ్గా 5 గంటలకు నిద్రలేవడం ప్రారంభించాడు. ఈ చిన్న మార్పుతో కేవలం 90 రోజుల్లో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ ఉదయం సమయాల్లో అతను చేసిన పనులు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. బహుశా మీరు వెతుకుతున్న సమాధానం ఇదే కావచ్చు. ఈ కథను ప్రారంభించే ముందు మీరు ఈ వీడియోను ఏ సమయంలో చూస్తున్నారు మరియు ఎక్కడ్నుండి చూస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. మరియు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ ఫ్యాక్టరీలు పనిచేసే ఒక చిన్న పట్టణంలో థామస్ అనే ఒక 32 ఏళ్ల వ్యక్తి నివసించేవాడు. థామస్ ఆ పట్టణంలోని ఒక పెద్ద గోడౌన్లో నైట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు అతను తన డ్యూటీకి వెళ్లేవాడు. డ్యూటీ ముగించుకుని ఉదయం 6 గంటలకు తీవ్రంగా అలసిపోయి ఇంటికి తిరిగివచ్చి నిద్రపోయేవాడు. అతను పడే కష్టానికొచ్చే జీతం చాలా తక్కువగా ఉండేది. ఆ జీతం కనీసం బ్రతకడానిక్కూడా సరిపోయేది కాదు. అతను కేవలం ఒకే ఒక గది ఉన్న అపార్ట్మెంట్లో నివసించేవాడు. ఆ గదిలో ఉన్న ఒకే ఒక ఫ్యాన్ పాడైపోయింది. దాంతో అతను నేలమీద ఒక పరుపు వేసుకుని పడుకునేవాడు. గదిలో ఒకే ఒక లైట్ బల్బ్ ఉండేది. కరెంటు తక్కువగా ఉన్నప్పుడు అది మినుకుమినుకుమంటూ వెలిగేది. అతను వేసుకునే బట్టలు చాలా పాతవి మరియు అతని బూట్లకు చిరుగులుండేవి. కాని థామస్ ఈ పేదరికం కంటే దారుణమైన మరొక మానసిక వేదనతో బాధపడేవాడు. అతను ఒకే చోట ఇరుక్కుపోయినట్లుగా భావించేవాడు. ప్రతి ఉదయం తన డ్యూటీ ముగించుకుని నిద్రిస్తున్న ఆ పట్టణం గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇతరుల జీవితాలను వారి కిటికీల గుండా గమనించేవాడు. కుటుంబాలు కలిసి అల్పాహారం తినడం, పిల్లలు బడికి సిద్ధం కావడం, శుభ్రమైన చొక్కాలు వేసుకున్న పురుషులు ఆఫీసులకు వెళ్లడం చూసేవాడు. నా జీవితం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా అని మథనపడేవాడు. ఇతరులు తమ కలలను నిజం చేసుకోవడానికి నిద్రిస్తుంటే అతను మాత్రం అప్పుడే ఇంటికి నడుచుకుంటూ వెళ్లేవాడు. అతను మంచి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాడు. కాని అతను కేవలం హైస్కూల్ మాత్రమే చదివి ఉండటం వల్ల ఆ అవకాశాలు రాలేదు. అతను కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆశపడ్డాడు. కాని రాత్రంతా పనిచేసిన తర్వాత నిద్రపోవడానికి తప్ప మరే పనికి అతనికి ఓపిక ఉండేది కాదు. అతని తల్లి పల్లెటూరులో నివసించేది. ఆమె వారానికి ఒకసారి ఫోన్ చేసేది. నా కొడుకా, నీ జీవితం ఎప్పుడు మెరుగుపడుతుంది? నేను ముసలిదాన్నైటున్నాను. నేను చనిపోయేలోపు నువ్వు విజయం సాధించడం చూడాలనుకుంటున్నాను అని ఆమె అనేది. దానికి థామస్, త్వరలో అమ్మా, నేను దానికోసమే పనిచేస్తున్నాను అని బదిలిచ్చేవాడు. కాని వాస్తవానికి అతనికి ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల అతనా దిశగా ఏమీ చేయడం లేదు. అతన్ని ఎక్కువగా బాధపెడుతున్న నిజమేమిటంటే అతను బద్ధకస్తుడు కాదు. అతను ప్రతి రాత్రి చాలా కష్టపడి పనిచేసేవాడు. 4 మైళ్లు నడిచేవాడు. కాని కేవలం కష్టపడి పనిచేయడం వల్ల ఏమీ మారడం లేదు. ఉదయం 7 గంటలకు పడుకొని సాయంత్రం 4 గంటల వరకు నిద్రపోయేటప్పుడు అతను తన జీవితం వెనక్కు వెళ్తున్నట్లు భావించేవాడు. ప్రపంచం ముందుకు వెళ్తుంటే అతను నిద్రపోతున్నాడు. ఇంకో మార్గం ఖచ్చితంగా ఉండాలి. కాని అది ఏమిటి అని ఒక ఆలోచన అతన్ని వెంటాడేది. నవంబర్ నెలలో ఒక మంగళవారం ఉదయం థామస్ డ్యూటీ ముగించుకొని వెళ్తుండగా చెల్లెలి నుండి ఫోన్ వచ్చింది. అమ్మ స్పృహ తప్పి పడిపోయింది, ఆమె ఆసుపత్రిలో ఉంది అని చెప్పగానే అతని గుండె ఆగినంత పనయింది. అతను వెంటనే బస్సెక్కాడు. ఆ 3 గంటల ప్రయాణం ఒక యుగంలా అనిపించింది. క్లినిక్కి చేరుకునేసరికి అతని తల్లి మంచం మీద నీరసంగా ఉంది. ఆమె ఎక్కువగా అలసిపోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది అని డాక్టర్ చెప్పారు. ఆమెకు సరైన విశ్రాంతి, మెరుగైన ఆహారం మరియు మందులు కావాలి కాని వాటిని కొనే స్తోమత వాళ్లకి లేదు. అతని తల్లి అతని చెయ్యి పట్టుకొని, థామస్, నాకు ఎక్కువ సమయం లేదు. నా జీవితంలా నీ జీవితాన్ని వృధా చేసుకోకు. ఏదైనా దారి వెతుక్కో అని బతిమిలాడింది. ఆమె నిద్రపోయిన తర్వాత థామస్ ఆమె ముడతలు పడిన చేతులను చూశాడు. ఇద్దరూ కష్టపడుతున్నారు, కాని ఎక్కడికీ చేరడం లేదని అతనికర్థమైంది. తన నిస్సహాయతపై వచ్చిన కోపంతో అతను బయటకు వచ్చాడు. అప్పుడు సమయం ఉదయం 5 గంటలు. ఊరు ఇంకా నిద్రలోనే ఉంది. కాని కొంతమంది రైతులు పొలాలకు వెళ్తున్నారు. పక్షులు పాడుతున్నాయి. గాలి చల్లగా ఉంది. ఆ సమయంలో థామస్, నేను ఇకపై ఇలా బ్రతకను. దీనికోసం ఎంత కష్టమైనా సరే నేనొక మార్గాన్ని కనుక్కుంటాను అని నిర్ణయించుకున్నాడు. టౌన్కి తిరిగి వస్తున్న బస్సులో థామస్ ఎదురుగా ఒక 50 ఏళ్ల వయసుగల ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను మంచి బట్టలు వేసుకుని ఒక పుస్తకం చదువుతున్నాడు. అతను టౌన్లో అనేక దుకాణాలున్న వ్యాపారవేత్త మిస్టర్ చున్ అని థామస్ గుర్తించాడు. అప్పుడు సమయం ఉదయం 6 గంటలు. మీరింత ఉదయాన్నే ఎందుకు వెళ్తున్నారు అని థామస్ అడిగాడు. మిస్టర్ చున్ నవ్వి, నేను ప్రతిరోజూ ఉదయం 4:30కే నిద్రలేస్తాను అని బదిలిచ్చాడు. ప్రపంచం నిద్రలేవకముందే చదవడానికి మరియు నా రోజును ప్లాన్ చేసుకోవడానికి నేను ఈ సమయాన్ని ఉపయోగిస్తాను అని చెప్పాడు. మరి మీకు నిద్ర అవసరం లేదా అని అడిగినప్పుడు
నేను రాత్రి 9 గంటలకు నిద్రపోతాను, నాకు 7:30 గంటల నిద్ర సరిపోతుంది అని మిస్టర్ చున్ చెప్పాడు. థామస్ నైట్ డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డ్ అని మిస్టర్ చున్కు తెలిసింది. ఉదయం 7 నుండి సాయంత్రం 4 వరకు నిద్రపోతాడని తెలుసుకొని, ప్రపంచం నిద్రపోయేటప్పుడు నువ్వు మేల్కొని ఉంటావు, ప్రపంచం పనిచేసేటప్పుడు నువ్వు నిద్రపోతావు, అందుకే నువ్వు ఇరుక్కుపోయావు అని అన్నాడు. ఉదయం 5 నుండి 7 వరకు ఉన్న సమయం మాజాజాలం చేసే సమయం అని చెప్పాడు. మిగతావారు నిద్రిస్తున్న సమయంలో మనకు కావాల్సిన జీవితాన్ని నిర్మించుకోవచ్చని వివరించాడు. తను ఉదయం 6 వరకు పనిచేస్తాడు కాబట్టి ఎలా సాధ్యం అని థామస్ అడిగాడు. ఇంటికి వెంటనే ఉదయం 6:30కు నిద్రపోయి మళ్లీ ఉదయం 11:30కి నిద్రలేవమని సలహా ఇచ్చాడు. ఆ 5 గంటల నిద్ర బ్రతకడానికి సరిపోతుంది, ఆ తర్వాత నీ నిజమైన జీవితాన్ని గడపాలి అని చెప్పాడు. ఒకవేళ పగటి డ్యూటీకి మారగలిగితే ఎప్పుడూ ఉదయం 5 గంటలకే నిద్రలేవాలని చెప్పాడు. దీనికి చాలా క్రమశిక్షణ అవసరమని చెబుతూ మిస్టర్ చున్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. బస్సు దిగుతూ థామస్, రేపట్నుండే నేను దీన్ని మొదలు పెడతాను అని మాటిచ్చాడు. ఆ రోజు సాయంత్రం థామస్ మిస్టర్ చున్కి కాల్ చేశాడు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు పగటి వెలుతురులో థామస్ మిస్టర్ చున్ని ఒక కెఫేలో కలిశాడు. థామస్ తన నిద్ర సమయాలను మార్చుకున్నందుకు మిస్టర్ చున్ ఎంతో ఆనందించాడు. ఉదయం 5 నుండి 7 వరకు ఉన్న సమయం పునాది నిర్మించుకోవడానికి సమయం అని చెప్పాడు. ఇతరులు నిద్రిస్తున్న సమయంలో నీవు నీ భవిష్యత్తును నిర్మిస్తావు. ప్రతిరోజూ 2 గంటలు అంటే వారానికి 14 గంటలు, నెలకు 60 గంటలు, సంవత్సరానికి 730 గంటలు. ఇది 91 పూర్తి పని దినాలకు సమానం. ఇతరులు వృధా చేసే సమయాన్ని ఉపయోగిస్తే మనకు అదనంగా 3 నెలలు దొరుకుతాయి. ఉదయం 5 నుండి 6 వరకు ఆర్థిక స్థితిని మార్చే ఏదైనా నైపుణ్యం నేర్చుకోవాలి అని మిస్టర్ చున్ చెప్పాడు. ఆన్లైన్ కోర్సులు మరియు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయని గుర్తుచేశాడు. 6 గంటలకు అరగంట పాటు వ్యాయామం చేయాలి, ఆ తర్వాత చదవడం లేదా ప్లాన్ చేసుకోవాలి చేయాలి. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేవాలి, రాత్రి 9 గంటలకల్లా నిద్రపోవాలి. మొదటి వారం కష్టంగా ఉన్నా వదిలిపెట్టకూడదు. 21 రోజుల తర్వాత అది సాధారణంగా మారుతుంది. 90 రోజుల తర్వాత అదే నీ జీవితంగా మారుతుంది. ఈ 3 నెలలు కష్టపడితే నీకు మంచి ఉద్యోగం వెతకడానికి నేను సహాయం చేస్తాను అని మిస్టర్ చున్ సవాలు విసిరాడు. థామస్ నేను చేసి తీరుతాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అలారం మోగింది. అతని శరీరం నొప్పులతో నిరసించినా అతను దుప్పటి పక్కన పెట్టి నిలబడ్డాడు. మొదటి వారం నిద్రలేమి వల్ల కష్టంగా ఉన్న ఉచిత ఎక్సెల్ ట్యుటోరియల్స్ చూశాడు. 6 గంటలకు బలవంతంగా నడిచాడు. ఆ తర్వాత అకౌంటింగ్ గురించి ఆర్టికల్స్ చదివాడు. ఉదయం 7:30కు నిద్రపోయి మధ్యాహ్నం 2 గంటల వరకు నిద్రపోయాడు. 20వ రోజునాటికి అతను అలారం మోగకముందే 4:58కే నిద్రలేచాడు. అతను నేర్చుకుంటున్న ఎక్సెల్ మరియు అకౌంటింగ్ అతనికి బాగా అర్థం కావడం మొదలయింది. 2వ నెల ముగిసేసరికి 3 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేశాడు, బరువు తగ్గాడు మరియు ఆత్మవిశ్వాసం పెరిగింది. తోటి ఉద్యోగులు మార్పు గమనించి అడిగితే నా జీవితాన్ని రోజుకు 2 గంటల చొప్పున మారుస్తున్నాను అని చెప్పాడు. 3వ నెలలో గోడౌన్లోని సామానును లెక్కించడానికి ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ను రూపొందించాడు. దాన్ని చూసి సూపర్వైజర్ ఇంప్రెస్ అయ్యాడు. 87వ రోజున సూపర్వైజర్ అతన్ని పిలిచి అకౌంటింగ్ విభాగంలో ఉద్యోగం ఆఫర్ చేశాడు. అది పగటిపూట డ్యూటీ మరియు రెట్టింపు జీతం. కేవలం 3 నెలల క్రితం నైట్ గార్డ్ అయిన థామస్ ఇప్పుడు ఆఫీస్ ఉద్యోగం పొందాడు. థామస్ మిస్టర్ చున్కి కాల్ చేసి నేను సాధించాను, నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పాడు. జీవితాన్ని మార్చుకోవాలనే తపన నీలో ఉంది, కాని ఉదయం 5 గంటలకు నిద్రలేవడం ఆపకు అని మిస్టర్ చున్ అన్నాడు. 1 సంవత్సరం గడిచేసరికి థామస్ లీడ్ అకౌంటెంట్గా ఎదిగాడు. తల్లిని టౌన్కు తీసుకువచ్చి మంచి అపార్ట్మెంట్లో ఉంచాడు. అతను అప్పటికీ ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచేవాడు. విజయం అనేది ఒక గమ్యస్థానం కాదు, అది ప్రతిరోజూ చేసే సాధన అని థామస్ చెప్పేవాడు. మీ జీవితం ఎప్పుడో కాదు, ఇప్పుడే, రేపు ఉదయం 5 గంటలకే మారవచ్చు. అందరూ నిద్రిస్తున్న ఆ ఉదయం 5 నుండి 7 వరకు సమయాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారనే దానిపైనే మీ విజయం ఆధారపడి ఉంది. ఉదయాన్ని గెలిస్తే ఆ రోజును గెలిచినట్లే. రేపు ఉదయం మొదటి గంటలో మీరు ఏ నైపుణ్యం నేర్చుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భవిష్యత్తు ఆ అలారం గడియారానికి అవతలివైపు మీకోసం వేచి ఉంది.